అమ్మాయి చెప్పు కోడి పెట్టక ముందు తోకొచ్చిందా కోడి పుంజు ముందు తోకొచ్చిందా ఓకేనా ప్రశ్న ఒకసారి రిపీట్ చేస్తున్నా పెద్ద కొన్నాడు లిజన్ కేర్ఫుల్ తప్పనోడు కాదు ఏనండి కోడి పెట్టక ముందు తోకొస్తుందా కోడి పుంజు ముందు తోకొస్తుందా ఎంత పిల్లల్ని అడిగినా చెప్తాను కోడి పెట్టక ముందు పెట్టకే ఓరే పుంజికా పెట్టకరా పెట్టకే అదే వేరే పుంజికే పెడతాడు ఉన్నాడా వాళ్ళకి సరిపోయింది ఈడు చూడు ఈడు చూడు పిల్లంటేనే ఏడెక్కింది ముందు పుంజికేనమ్మా నువ్వెన్ని ఏదైనా సరే ముందు పెట్టకే అని జాగ్రత్తగానండి ప్రశ్న ఏంటి కోడి పెట్టక ముందు తోకొస్తుందా కోడి పుంజు ముందు తోకొస్తుందా ఈ పిల్ల ఆడపిల్ల కాబట్టి కోడి పెట్టగలది మనవాడు మగవాడు కాబట్టి కోడి పుంజుకన్నాడు జాగ్రత్తగా ఆలోచించండి కోడి పెట్టకైనా కోడి పుంజైనా ముందు మూత వస్తుంది వస్తుంది చెప్పండి కదా ఇటు పక్క చెరువు అటు పక్క చెరువు మధ్యలో పెద్ద గట్టు ఆవు గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి నీటిలో పడిపోయింది అయ్యయ్యో ఆవు ఎలాగొస్తుంది అందాల బొమ్మ నాయుడు అదే నీ ప్రశ్న కూడా డబ్బా అక్కడ నిలబడి నేను ఒక ప్రశ్న వేస్తాను అది హలో మా పుట్టుకో నా వైపు నా వైపే కదా చెప్పు ఈ వైపు అప్పుడు ఏం ఉండదు నేను ఒక విషయం చెప్తాను చూడు గుమ్మడికాయ అంత ఉందని కాదు అది తెగిందా లేదనేది కావాలి నేను వచ్చే ప్రశ్న జాగ్రత్తగా విను ఎల్లప్పుడు కావాలి పనికి మాలోడా చెప్పేది నేను ప్రశ్న వేస్తున్నాను ఎల్లప్పుడు కావాలి వచ్చినప్పుడు కావాలి మంట వేసేటప్పుడు ఇప్పుడు వేసిన ప్రశ్న సమాధానం చెప్పాలి కదా తర్వాత మాట్లాడుతున్నాను అమ్మాయి వస్తాడు చేస్తాడు పరుస్తాడు పిసుకుతాడు తోస్తాడు
చేస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, పోస్తాడు. నీ ప్రశ్న అయితే సమాధానం మాకు తెలియదు. నేనేసే ప్రశ్న చెప్తాను విను. నేనేసాను కదా, నా ప్రశ్న సమాధానం నేనైతే చేస్తాను. అమ్మాయి ఇప్పుడు కాలం మారింది, ఫ్యాషన్ డిజైన్ ఎక్స్టెన్స్ అయింది, డెవలప్ అయింది. సో అందుకనేసి అందరూ ఆడవాళ్ళంతా విరివిరిగా వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్లకు వెళ్ళి ఇటువైపు అంతా మార్కెట్ చేసుకుంటున్నారు. పూర్వకాలంలో గాజులు వేసుకోవాలంటే ఎలా జరిగేది? పల్లెటూళ్ళంటే వచ్చేవారు. అది గాజులు అమ్మే ఆయన సైకిల్ మీద ఇటువైపు అటువైపు ఒక మోటు పెట్టుకుని వచ్చేవాడు, పట్టుకొని వచ్చేవాడు. ఆ వచ్చిన ఆయన ఫస్ట్ ఏం చేసేవాడు? వచ్చేవాడు గాజులు ఏం చేసేవాడు? పెట్టేవాడు. తర్వాత లోపల గొడ్డు పీస్ ఏం చేసేవాడు? పరిచేవాడు. పరిచిన తర్వాత చెయ్యి పట్టుకొని ఇలాగే చూసేవాడు. ఏం చూసేవాడు? సైజ్ చూసేవాడు. ఆ లోపల చూసేవాడు. నీకు అర్థమైందా? వస్తాడు, చేస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, తోస్తాడు. అదే సరే కానీ నేనేసే ప్రశ్న ఏంటంటే ఎల్లప్పుడూ కావాలి, వచ్చినప్పుడు కూడా కావాలి అంటే తాళం చివర మరి ఇంట్లో దొంగలు పడరు. ఎల్లప్పుడు ఏం చేయాలి? పళ్ళు తగిలిపోతుంది. సరిపోద్దా? ఇంకో పాట పాడుకోరా, అప్పుడు అమ్మాయితో పాడారు.